హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఊరికి వచ్చినాం. ఈ రోజు నుండి 3 రోజుల వరకు మా ఊర్లో పెద్దమ్మ తల్లి బోనాలు. ఈరోజు ఫస్ట్ డే, అంటే హోమం కాలుస్తారు. ఈరోజు మార్నింగ్ 9కి గుడికి రమ్మన్నారు. నేనైతే మార్నింగే దీపాలు పెట్టుకొని గుడికి అయితే రెడీ అయినాం. ఇక్కడ మా చుట్టాలకి మామిడి తోట ఉంది. బంగనపల్లి మామిడికాయలు ఇచ్చింది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలు నేనైతే రెడీ అయినా. పసుపు, కుంకుమ, నూనె, మంగళహారతులు, ఎండిపోయిన కర్రలు, రాగి చెంబులో నీళ్ళు, ఇంకా నవధాన్యాలు ఇవన్నీ తీసుకొని రమ్మన్నారు. ఇంకా కొంతమంది రావాలి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడ హోమం అయితే పూజించిండ్రు. అక్కడ కనబడుతుందా నవగ్రహాలు. ఫస్ట్ గణపతి పూజ, తర్వాత నవగ్రహాలు పూజ, తర్వాత ఇంకో పూజ, తర్వాత హోమం. ఇక్కడైతే పెద్దమ్మ తల్లికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసిన తర్వాత హోమం స్టార్ట్ అయితే ఇక్కడైతే హోమం స్టార్ట్ అయింది. అందరూ అగ్నికి నమస్కారం చేసుకొని హోమం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ అందరికీ నవధాన్యాలు ఇచ్చారు. ప్లేట్లో ఉన్న నవధాన్యాలు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వేయాలి. వేసిన తర్వాత లాస్ట్కి అయ్యగారు తీసుకొని హోమంలో వేస్తారు. ఫస్ట్ టైం నేను పూజ చేయడం, వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం హోమం ముందు కూర్చోడం, ఇట్లా పూజలో కూర్చొని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. హోమం అయిపోయింది. ఇక అందరినీ మంగళహారతులు పట్టుకొని వెనక్కి జరగమంటున్నారు. మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది పూజ. ఈవినింగ్ 5 వరకు అయింది. ఫస్ట్ టైం ఇంతసేపు కూర్చోవడం కూడా చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ డే ఇక ఎల్లమ్మ తల్లికి బోనాలు, పట్నాలు, లాస్ట్కి పెద్దమ్మ తల్లి బోనాలు. ఫస్ట్ రోజు అయితే హోమం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి ఇక గుమ్మడికాయలు, 4 దిక్కుల గుమ్మడికాయలు కొడతారంటారు కదా, నాకు కూడా పూర్తిగా స్టోరీ తెలియదు. గుమ్మడికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసిండ్రు.
ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.